సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ ను మరి మొన్న అయితే జరిగిన చౌదరగూడెంలో ఎల్కగూడెం గ్రామానికి చెందిన రజక సంఘం ఒక సర్పంచ్ ఆ సర్పంచ్ మీద హత్యాయంత్రం చేయడం జరిగింది. దానికి ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘము అదేవిధంగా మండల సర్పంచుల సంఘం జగన్ గారి ఇక్కడ ఉన్న సర్పంచులందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ వచ్చి పెట్టడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. బాబాసాహెబ్ ఏదైతే మనకు రాజ్యాంగ పరంగా ఏదైతే రిజర్వేషన్ కల్పించిండో రిజర్వేషన్ ప్రకారంగా ఈరోజు సర్పంచ్ గెలిస్తే దొరల అహంకారంతో మరి ఎప్పుడైనా నిజంగా కూడా మీకు అందరికీ తెలుసు, మీరు కూడా సర్పంచ్ చేసిరు, ఎంపీటీసీ చేసిరు. ఏదైతే ప్రతాప్ రెడ్డి కూడా ఎంపీటీసీ చేసిండు, వాళ్ళ భార్య కూడా సర్పంచ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా అహంకారంతో రాజ్యాంగబద్ధంగా ఏదైతే రిజర్వేషన్ వచ్చిందో ఒక రజకునికి వచ్చింది కాబట్టి ఏదైతే ప్రజాప్రతినిధుల ఒక సర్పంచ్ అంటానంటే ఊరికి పెద్ద మీకు తెలియదా? మీరు చేయలేదా? ఏ రోజైనా కానీ మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఎవరైనా అడ్డం వచ్చిర్రా? మరి ఏదైతే ఈదమ్మ పండుగ ఉన్నప్పుడు అక్కడ ఎవరు ప్రథమ ప్రౌఢుడు అంటే ఒక సర్పంచ్. ఆ సర్పంచ్ని కూడా మీరు చేయకుండా అహంకారంతో నువ్వు ఎక్కడనో ఉండి ఈరోజు ఏదైతే రామరెడ్డి కానీ అదేవిధంగా బొమ్మ యాదయ్య కానీ అనుచరులు అదేవిధంగా బొమ్మ నరసింహ గాని నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక సర్పంచ్కి కొట్టడం అంటే చాలా బాధాకరం. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ కూడా ఈ పోలీసు ఎవరైతే వీళ్ళను సర్పంచ్ని ఇబ్బంది పెట్టి ఈ హత్యాయంత్రానికి గురి చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇదే రామరెడ్డి కానీ నరసింహన్ కానీ మేము ఊరుకునేది లేదు. సర్పంచ్లం అందరం కలిసి ఏ సర్పంచ్ అయినా కానీ దళితులు కానీ అగ్రవర్గులు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మేము అక్కడ ఉంటాము. వాళ్ళకు శిక్ష పడ్డదాకా మేము ఊరుకునేది లేదు. ఖబర్దారు బిడ్డలారా, మీకు ఎప్పుడు అహంకారం మీకే కాదు, మేము కూడా ఉన్నాము. బాబాసాహెబ్ ఏదైతే అంబేద్కర్ కల్పించిండో రిజర్వేషన్ ప్రకారంగా ఎప్పుడు దొరల రాజ్యమే కాదు, కిందోడు అందరికి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఆ సర్పంచ్ని గౌరవించి ఆ ఏదైతే పండుగలు కానీ ఏవి కానీ ఆ సర్పంచ్ చేస్తాడు. కాబట్టి మీరు అందరూ సహకరించాలి. లేదంటే ఖబర్దార్ మీకు కఠిన శిక్ష కంపల్సరీ. ఏదైతే పోలీసు చట్టబద్ధంగా ప్రభుత్వము సర్పంచ్కి కూడా మంచి అది సర్పంచ్కి ఏదైనా కానీ గవర్నమెంట్ కొద్దిగా సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు ఎర్రోల జగన్, పెంజాలరా సర్పంచ్ని, కొత్తూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుని. నేటి ఈ కార్యక్రమానికి వచ్చిన ఉమ్మడి మండలాల సర్పంచులకు, పత్రిక విలేకరులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటన చౌదరగూడ మండలం ఎల్కగూడెంలో జరిగిన ఈ ఘటన ఏంటంటే, ఒక రజక కులానికి చెందిన బందయ్య అనే వ్యక్తి ఆ ఊర్లో జాతర పండుగ జాతర ఒక రజక కులానికి తక్కువ కులమైన వ్యక్తి ఈ జాతరను చేశాడు. ఆ ఊర్ను భుజాల మీద వేసుకొని ఒక్కడే చేస్తుండు. మేము వర్గాలము చూస్తుంటే ఊరుకుట్టమ్మా అని ఒక దృష్టిలో పెట్టుకొని అతన్ని కాపు కాసి దారిలో ఆ జాతరకి వెళ్తుండగా దారిలో కర్రలతో ఇనుపరాళ్లతో దాడి చేసి ఆయన కుట్టడం చేసింది. అతని అనుచరులతో రామరెడ్డి అనే వ్యక్తి. బిడ్డ, మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఎవరైతే మీరు దాడి చేసిరో దాడి చేపించారో బందయ్య మీద, ఒక సర్పంచ్ అంటే గ్రామ సర్పంచ్ ఊరికి ఒక ప్రథమ పౌరుడు. అది మీకు తెలియదా? నువ్వు మాజీ సర్పంచ్, మీ అయ్యా మీ భార్య చేసిరు, అది నీకు ఇంకిత జ్ఞానం లేదా? ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే నీ తోలు వీకి చెప్పులు కుట్టి పార్సల్ చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. కనుక ఖచ్చితంగా ఈ విషయంలో మేము తీవ్రంగా కొత్తూరు మండలం సర్పంచుల సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీరే కాదు, ప్రతి గ్రామంలో షాద్నగర్ నియోజకవర్గంలో ఏ గ్రామం కానీ తండాలు కానీ ఒక సర్పంచ్ మీద, ఉప సర్పంచ్ల మీద, ప్రజాప్రతినిధుల మీద ఎవరైనా దాడి చేస్తే దీన్ని ఊరుకునే ప్రసక్తే లేదు అని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ, మీరు కానీ మీ వంచనలు కానీ గ్రామ సభలు కానీ ఎక్కడైనా ఎవరైనా ఎవరైనా తాగుబోతులను పంపించి ఇబ్బంది గిట్ట పెడితే వాళ్ళని కానీ మీరు కానీ మీకు ఎన్నుకున్న ఎవరైనా ఎంత పెద్ద లీడర్లు కానీ వదిలిపెట్టేది లేదు. చట్ట ప్రకారంగా, కానూన్ ప్రకారంగా
చట్టం ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా మేము చెయ్యాలని వెంటనే అతని రామిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అతని అనుచరులను గిట్ట వెంబడే జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చౌదరిగూడ మండలంలో ఎల్కగూడ గ్రామ సర్పంచ్ మీద ఏదైతే దాడి జరిగిందో, అత్యాయత్నం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్సులు తెలియజేస్తూ, ఏదైతే ఒక గ్రామ ప్రథమ పౌరుడు అదే కుల మత భేదం లేకుండా ఏదైతే మనకు రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో, మనకు ఏదైతే ప్రథమ పౌరునికి అవకాశం వచ్చింది అతను గెలిచి ఒక ఏదైతే ఈదమ్మ జాతర కార్యక్రమం ఒక ప్రథమ పౌరుడిగా అతను నిర్వహించాలి. కాబట్టి అతను చేసే ప్రోగ్రామ్ లో ఏదైతే ఈ దురహంకారంతో ఏదైతే వాళ్ళ అనుచరులను ఉసిగొల్పి అతని మీద అత్యాయత్నం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా రామిరెడ్డి అనే వ్యక్తిని ఖచ్చితంగా ఏదైతే చట్ట ప్రకారం శిక్షించాలి. అదే విధంగా తోటి సర్పంచులుగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడున్న ఏదైతే రాజ్యాంగం ప్రకారం శిక్షించాలి. దాంతో పాటు ఫర్దర్ గా ముందు కూడా ఎటువంటి సర్పంచ్ మీద ఎటువంటి అగత్యాలు జరగకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మంచి గట్టి శిక్ష పడేటట్టు రాజ్యాంగ పరంగా ఏదైనా సవరణలు కూడా చేయాలని నేను కోరుతూ, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మందికి అవకాశం ఇస్తూ మన శంకరన్న అసంటి వ్యక్తులకు కూడా చాలా మంది కింది నుండి ఎదిగిన వ్యక్తులకు చిన్న కులం పెద్ద కులం అని చూడకుండా అందరిని సమానంగా ట్రీట్ చేస్తున్నటువంటి ఇటువంటి ప్రభుత్వంలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించి ఏదైతే మళ్ళీ ఇంకో సర్పంచ్ మీద ఎటువంటి అగాత్యం జరగకుండా చూడాలని ఈ మీడియా పరంగా నేను కోరుకుంటున్నాను.